పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు సిబ్బంది జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. ర్యాలీ సందర్భంగా జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను ప్రజల్లో పెంపొందించేలా నినాదాలు చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సందేశం ఇచ్చారు. ప్రజలకి, మా మున్సిపల్ స్టాఫ్కి, ప్రజాప్రతినిధులకి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒకసారి స్వాతంత్ర సమర యోధుల సాక్రిఫైసెస్ని గుర్తు చేసుకుంటూ వారి ఆకాంక్షలని, ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇందుకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్ట్ 10 to 15 ఈ 5 days మనలో ఒక ప్యాట్రియాటిక్ సర్వర్ ఉండాలి, వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి చేయాలి అని చెప్పి ఒక దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగింది. నిన్న డిస్ట్రిక్ట్ మొత్తం ర్యాలీ చేశాము, ఇవాళ మున్సిపల్ పరిధిలో ర్యాలీ చేస్తున్నాము. అదేవిధంగా పట్టణ ప్రజలకి, కమర్షియల్ షాప్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా అందరూ జాతీయ జెండాను ఎగరవేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు మనము మ్యాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తున్నాము. సో అన్ని ఈ కార్యక్రమాలు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వీక్ మొత్తం మనము వాళ్ళ స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆకాంక్ష ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ 2047, వికసిత్ భారత్ 2047 ఆశయాలను మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో ప్రజలు కూడా మమేకం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.